చెప్పండి బ్రదర్, ఎట్లా చూస్తారు బ్రదర్ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఖరిని ఏ విధంగా చూస్తారు? విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తున్నా అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మరి దీన్ని ఎంతవరకు ఇది ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతుంది 2.5 సంవత్సరాల నుంచి? ఈరోజు మనం చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వమే దాని మేనిఫెస్టోలో మేము విద్యా వ్యవస్థకు కనీసం 15% కేటాయిస్తామని చెప్పి ఈరోజు ఆ విషయాన్ని గాలికి వదిలేసి ఈరోజు 5, 6, 7% కేటాయించే ఓ దుర్మార్గమైన సిచ్యువేషన్ మనం కల్పిస్తున్నాం. అంటే ప్రభుత్వాలు అంటే రాజకీయ పార్టీలు ఏవైనా కూడా అవి ఏం చేస్తున్నాయంటే మేనిఫెస్టోలో ఏదో హామీ ఇచ్చి జనాలను గొర్రెలుగా చేసి ఓట్లు గుద్దించుకొని అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వహణ చేసి మన కార్పొరేట్ ప్రైవేట్ శక్తులను పెంచబోస్తున్న ఒక సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈరోజు మనం చూసినట్టయితే మన కాకతీయ యూనివర్సిటీలో బిల్డింగ్స్ ఉన్నాయి కూడా అని చెప్పేసి ఒక బిల్డింగ్ కట్టిళ్ళు, ఎందుకు కట్టిళ్ళు అని కూడా అర్థమవుతలేదు. అది ఓపెన్ చేయకుండా ఈరోజు మంత్రి సీతక్క, పొంగులేటి లేదు పొన్నం ప్రభాకర్ ఒక 5 మంత్రులు వచ్చి ఈరోజు మన కూడా బిల్డింగ్ ఓపెన్ చేస్తే అది ఇంతవరకు రన్ అయితే లేదు. మరి ఎందుకు అంటే మనం చూసినట్టయితే ఈరోజు వాళ్ళు దోసుకోవడానికి కమిషన్ల కోసమే ఈరోజు వాళ్ళు బిల్డింగ్స్ కడుతున్నారే తప్ప విద్యార్థుల కోసం కాదు. ఈరోజు ఇండికేటెడ్ స్కూళ్లను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి ప్రతి పేద విద్యార్థికి మేము మెరుగైన విద్యను అందిస్తామని చెప్పి అంటున్నారు. ఈరోజు గురుకులాలను తీసుకొచ్చి మీరు 23,000 స్కూళ్ళను మూతేపించి ఈరోజు 4,000 స్కూళ్ళకు కుదిపేస్తామన్నాడు. సిగ్గుచేటు. అసలుకే ఇల్లీగల్ స్కూల్ ఈ స్కూళ్ళకి వచ్చిన మంది లేరు అని చెప్పేసి మీరు చెప్తుంటే మరి నువ్వు కట్టే ఇండికేటర్ స్కూల్కి ఎవరు పోవాలి? ఈరోజు 200 కోట్లతోనే మీరు ఇండికేటర్ స్కూల్ కట్టేది ఎందుకో మాకు తెలియదా? ఒక్కొక్క ఎమ్మెల్యేకు దోసుకోవడానికి ఏం లేదు కాబట్టి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు ఒక 20-40 కోట్లను ఎన్నికేసుకోవడానికి ఇండికేటర్ స్కూల్ తీసుకొస్తారనే విషయం మేమంతా బుద్ధి లేకుంటున్నామా? ఈరోజు మీరు డైరెక్టర్ ఆఫీస్ను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తే మరి ఇంతమంది పోలీస్ గస్తీ ఎందుకు రావాల్సి వచ్చింది? ఏంటి ప్రధాన కారణం ఏంటి? అంటే మీకు పర్మిషన్ లేదా? ఇక్కడ ముట్టడి మా ధర్నా తలపెడతామని చెప్పారు కదా, దీనికి పర్మిషన్ తీసుకోలేరా? మేము పర్మిషన్ తీసుకున్నాము, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ధర్నాలు చేస్తున్నాం అని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చినాము. ఈరోజు రేవంత్ సర్కార్ విద్యార్థి సంఘాలు భయపడుతుందని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాలు వాళ్ళ మీద అసంతృప్తితో ఉన్నారని చెప్పేసి ఆ ప్రభుత్వాలకు కూడా తెలుసు కాబట్టి ఈరోజు పోలీసు వాళ్ళను గట్టిగా పెట్టి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు మీరు చూసినట్టే బ్యాన్లు కూడా తీసుకొచ్చి మమ్మల్ని అడ్డు చేయడానికి ఈ దుర్మార్గమైన సంఘటనలు విద్యార్థుల కోసం ఫైట్ చేస్తున్నటువంటి విద్యార్థి సంఘాలను అరెస్ట్ చేయడమో లేకపోతే అడ్డుకోవడమో ఇదంతా మానేసి ఫస్ట్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మీరు రేవంత్ సర్కార్కి చెప్తున్నాం. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక మాట కూడా అంటున్నాడు కదా, అంటే ప్రైవేట్ బడులలో మాత్రం మంచి నాణ్యమైన విద్య అందుతున్నది కార్పొరేట్ అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఆయన వీఐపీగా అక్కడ కార్పొరేట్ బడులు ఎక్కడన్నా ఓపెన్ చేస్తే అక్కడ కూడా వెళ్ళి చక్కగా చెప్తున్నాడు. మరి దీని మీద మీ స్పందన ఏంటి? ఈరోజు మనం చూసినట్టయితే ప్రభుత్వ స్కూళ్ళను గాలికి వదిలేసి అంటే ప్రభుత్వ నాయకులే ప్రజలకు ఉచిత విద్య అందించేటువంటి నాయకులే ఈరోజు కార్పొరేట్ స్కూళ్లను ఓపెన్ చేసే ఒక పరిస్థితికి దిగజారినాయి. ఎందుకంటే వీళ్ళ ఫండింగ్ కోసం వీళ్ళు ఆ స్కూల్కి పోతే ఆ స్కూల్ ఓపెన్ చేస్తే పబ్లిసిటీ ఎక్కువ అయితే ఎక్కువ అడ్మిషన్లు వస్తాయి, వీళ్ళకి కూడా ఎక్కువ కమిషన్లు వస్తాయి అని చెప్పేసి ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే వీళ్ళ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళ ఎంపీలు కానీ లేకపోతే వీళ్ళ మినిస్టర్లు కానీ పర్మిషన్ లేని స్కూళ్ళల్లో కూడా పోయి రిబ్బన్ కటింగ్ చేస్తారు. అంటే కనీసం ఇన్నిత జ్ఞానం లేదా మీకు? ఏ స్కూల్ పర్మిషన్ ఉంది, ఏ స్కూల్ పర్మిషన్ లేదని కూడా తెలుసుకోకుండా మీ పిఎల్ కూడా మీకు చెప్పాలి కదా. మీ పిఎల్ కూడా చెప్పని పరిస్థితిలో మీరు ఉన్నారు. అంటే మీ కమిషన్ల కోసమే కానీ ఇక్కడ పేద విద్యార్థులను పట్టించుకున్న సిచ్యువేషన్ లేదు కాబట్టి మీరు ఈ బుద్ధిహీనులు మీరు తక్షణమే మీ వైఖరిని మార్చుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు పిడిఎస్ మహేష్ ఉన్నారు, మనతోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి మహేష్ గారు, ఈ రోజు స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ను ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టారు. మరి ఎందుకు? ప్రధాన ఉద్దేశం ఏంటి? రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ విద్యకు పెద్దపీట వేస్తున్న వైద్యానికి విద్యకు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన పథకాలను అందిస్తూ ప్రగతిని సాధించింది అని చెప్పేసి ప్రజాప్రభుత్వం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కార్యకర్తలు కూడా కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇదే మాట చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అన్న, ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఎమర్జెన్సీని చూసాం. అప్పుడు పొలిటికల్ ఎమర్జెన్సీ వచ్చింది. మొన్న మోడీ ప్రభుత్వ హయాంలో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది కరోనా కాలంలో.
ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ హయాంలో విద్యారంగంలో ఎమర్జెన్సీని తలదినేలా వాళ్ళ విధానాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎవరిచ్చింది వీళ్ళకి అధికారం? 23,000 పాఠశాలని మూసివేస్తామని చెప్పేసి, ప్రభుత్వ పాఠశాలను మూసివేస్తామని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రకటిస్తా ఉన్నాడంటే ఈ అధికారం ఎవరిచ్చారు? ఇది తెలంగాణ రాష్ట్ర సంపద. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకునే పాఠశాలలు అవి మూసేస్తావా? నీకు ఏమాత్రం సిగ్గు శరం లేకుండా, ఈరోజు కనీసం ఆలోచన లేకుండా ఇది ఒక ప్రైవేట్ కార్యక్రమంలో బెంగళూరు పోయి నువ్వు ఈ విధంగా ప్రకటించడం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని, విద్యావేత్తల్ని, తెలంగాణ సమాజాన్ని మోసం చేయడం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఈ ప్రకటన విడుదల చేసినందుకు బాజాబ్తా ముక్కు నేలకు రాసి రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్పొరేట్ విద్యా వ్యవస్థలకు ఎందుకు పెద్దపీట చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఎందుకు ఫీజుల నియంత్రణ చట్టం ఎందుకు తేలేకపోతున్నది? ఇక్కడ ఈ రోజు ఫీజుల నియంత్రణ చట్టం ఎందుకు తేయట్లేదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ముఖ్యంగా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీకి వాళ్ళ యజమానుల ఒత్తిడికి తలొక్కి ఈరోజు ఆ దాంట్లో ఫీజుల నియంత్రణ చట్టం తేలేక ప్రభుత్వ స్కూళ్ళ మీద పడి ప్రభుత్వ స్కూల్ మూసివేద్దామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. దీనికంటే సిగ్గుమాలిన చర్య ఏది లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మేము మేనిఫెస్టోలోనే 6,000 స్కూల్ని 6,000 స్కూల్ని తెరుస్తామని చెప్పేసి మాట్లాడారు. విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని చెప్పేసి మాట్లాడారు. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెండింగ్ నిధులు విడుదల చేస్తామని చెప్పేసి మాట్లాడారు. అదేవిధంగా 10వ తరగతి చదువుకున్న విద్యార్థికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. అంటే పాఠశాల విద్యలో ఈ సమస్యను పరిష్కరించలేని, ఈ డిమాండ్ని నెరవేర్చలేని ముఖ్యమంత్రి ఈరోజు ఏవిఎన్ రెడ్డి గవర్నమెంట్ ప్రైవేట్ పాఠశాల పోయి దాని ప్రారంభోత్సవం చేశాడు. బెంగళూరు పోయి మొత్తం ప్రభుత్వ స్కూల్ని మూసివేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఎటువైపు పోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి పక్కాగా కార్పొరేట్ విద్యా సంస్థల కొమ్ము కాసి ప్రభుత్వ స్కూళ్ళని మొత్తం కూడా ధ్వంసం చేసి ప్రభుత్వ స్కూల్ అంటేనే లేకుండా చేసి ఈరోజు మ్యూజియం పెట్టే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచనలు ఉన్నాయి. ఇప్పటికీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. సో మరి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదివే, గురుకులాల్లో చదివే విద్యార్థులకు కావచ్చు పుస్తకాలు, బట్టల పంపిణీ జరిగిందా? ఇప్పటి వరకు కూడా కేవలం అధికారులు చెప్తున్న గణాంకాల ప్రకారమే కేవలం 60% ప్రభుత్వ పాఠశాలకి, గురుకుల పాఠశాలకు మాత్రమే కనీసం బట్టల పంపిణీ కానీ, లేకపోతే యూనిఫామ్ పంపిణీ కానీ, లేదంటే దానికి సంబంధించిన మౌలిక వసతులు కానీ పంపిణీ చేశామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఇవి సగానికి సగం కూడా ఈరోజు పంపిణీ జరగలేదని మనకు అర్థమవుతుంది. ఈ రోజు నుంచి స్కూల్ స్టార్ట్ అయినాయి. ఇన్ని రోజులు ఏం చేశారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. కానీ ముందస్తు ప్రణాళిక లేకుండా విద్యార్థికి బుక్స్, బట్టలు ఇవ్వకుండా ఈరోజు స్కూల్లో పోతున్న ఒక పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కొత్త విద్యా సంవత్సరం స్టార్ట్ అయినా కూడా పాత సమస్యలే విద్యార్థులు వేధిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చివరిగా చెప్పండి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మాట అంటున్నాడు ఇక్కడ, నేను హిట్లర్ ఆదర్శంగా తీసుకొని పరిపాలన చేస్తున్నా అని చెప్పేసి, ప్రజాప్రభుత్వం ఇది అని చెప్పేసి కూడా అంటున్నాడు. హిట్లర్ నేను ఆదర్శంగా తీసుకుంటున్నా అంటున్నాడు. మరి ఈ వాక్యాన్ని మీరు ఎట్లా చూస్తారు ఒక పీడిఎస్ నాయకుడిగా? ఈ హిట్లర్ అనేటోనే, హిట్లర్ ముసోలిని అనేటోనే ఆ రోజు ప్రజలందరూ కూడా తరిమితే నేనేం చేయలేమని చెప్పి చేతులపై పెట్టుకుని బొందబెట్టిన ఒక పరిస్థితి హిట్లర్కి వచ్చింది. ఈ రేవంత్ రెడ్డి సర్కార్కి కూడా 23,000 పాఠశాలని మూసివేస్తే అదే గతి పడుతుందని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఏం సమస్యలు ఉన్నాయి ప్రధానంగా విద్యార్థులకు కావచ్చు, లేకుంటే నిరుద్యోగులకు కావచ్చు రాష్ట్రంలో? మేము సూటిగా కొన్ని డిమాండ్స్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాం. 23,000 పాఠశాలని తెరిపించాలి, మూసివేస్తామని చెప్పేసి ఆలోచన విరమించుకోవాలి. ఆ ప్రకటన చేసేందుకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిధులు ఏవైతే వాటిని విడుదల చేయాలి, గురుకుల విద్యార్థి సమస్యలను పరిష్కరించాలి. అదేవిధంగా విద్యారంగానికి కనీసం 20% నిధులు కేటాయించి సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.